బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్పై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ గెలిచిన టీమిండియా పోటీ ఫార్మాట్ సిరీస్పై కన్నేసింది. ఇక ఇవాల్టి నుంచి 3 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటానని పరోక్షంగా పేర్కొన్నాడు. సూర్య ప్రకటనతో ముంబై ఇండియన్స్ అభిమానుల్లో గందరగోళం మొదలైంది. మరోవైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పగ్గాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. భవిష్యత్తులో ఐపీఎల్ కెప్టెన్సీపై సూర్య ఇలా స్పందించాడు. మీరు గూగ్లీ బౌలింగ్ చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. దాని గురించి మీరు తప్పక తెలుసుకుంటారు. ఇక ఈ కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తున్న రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ కు ఆడే సమయంలో నాకు అనిపించే సూచనలు అందిస్తూ ఉండేవాడిని. ఇటీవల శ్రీలంక సిరీస్ కు నాయకత్వం వహించా. అంతకుముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లకు కెప్టెన్సీ వహించా. జట్టును ముందుకు ఎలా తీసుకువెళ్లాలో ఇతర కెప్టెన్ల నుంచి నేర్చుకున్నాను అని సూర్య పేర్కొన్నాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో హార్దిక్ ముంబై పగ్గాలు చేపట్టాడు. ఇక టీమిండియా భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ అవుతాడనే ఉద్దేశంతోనే ముంబై ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.